అన్న అన్న సినిమా ఆల్రెడీ చూశాను రాత్రి. సినిమా అదిరిపోయింది. అవర్ వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అగైన్. హుక్ స్టెప్ సాంగ్ అయితే సినిమా థియేటర్లో భయంకరంగా పండగ చేసుకుంటున్నారు. పర్టికులర్ మా ఏదైతే నేను కంపోజ్ చేసిన స్టెప్ ఉందో ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా చాలా బాగుంది అంటున్నారు. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. సంక్రాంతికి ఒక చిన్న వల్గారిటీ లేకుండా, ఒక చిన్న నెగిటివిటీ లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మనశంకర్ వరప్రసాద్ గారు. అసలు బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను సాంగ్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ బాస్ పక్కన జస్ట్ ఇలా బాస్ ఇలా లాగి నన్ను, అంటే అప్పట్లో లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ని ఎట్లయితే ఎంకరేజ్ చేశారో మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అనమాట. సో చేయాలి, చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా, ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్పే కాబట్టి. బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. నాకు కాల్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్లో ఒక మార్క్ వేసుకున్నా కాబట్టి అన్న అదృష్టం. ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదే అన్న ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు, థియేటర్లో పగిలిపోయింది అసలు. నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా, ఫస్ట్ హాఫ్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. అసలు సూపర్ సినిమా. నెక్స్ట్ సూపర్ అండి. సో ఎంజాయింగ్ ఇట్. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఏంటి, అసలు పెద్దవాళ్ళు ఏంటి, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని ఇట్లా షేక్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బాస్ ఎరా, అంతే. ఇది మన పండుగ, మెగా అభిమానుల పండుగ. సినిమా సూపర్ డూపర్ హిట్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి పండుగ. సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ బాస్ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నో వర్డ్స్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నో వర్డ్స్. అండ్ చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్ లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళుగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా, మీ మొదటి నుంచి, అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కష్టపడాలి. అంటే ఫ్యూచర్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది, ఇంకా మంచి కొరియోగ్రఫీ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.